నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం అండి. నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం, ఒక బ్రాహ్మణుడు ఏకచక్రపురానికి వచ్చున్నాడు. దెన్ వీళ్ళకి ద్రౌపది యొక్క స్వయంవరం ఉందని చెప్తున్నాడు. అదే మూమెంట్లో ఆమె అసలు ఎలా పుట్టింది ఏంటి అన్నప్పుడు ఈ ద్రోణుడికి సంబంధించి, ద్రుపదుడికి సంబంధించి, ద్రౌపదుడికి పుట్టిన బిడ్డలకు సంబంధించి మొత్తం ఈరోజు రాబోతుంది. బ్రాహ్మణుడు పలికాడు. గంగాద్వారంలో భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయన మహాప్రాజ్ఞుడు, మహాత్ముడు, మహా తపస్సంపన్నుడు, ఎల్లప్పుడూ వ్రతదీక్షలలో ఉండేవాడు. ఆయన స్నానానికి గంగకు వెళ్ళాడు. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న ఘృతాచి అనే అప్సరసను ఆయన చూశాడు. ఆమె స్నానం చేస్తుంది. ఆమె నది ఒడ్డున బట్టలు మార్చుకుంటుంటే అక్కడి గాలి ఆమె వస్త్రాన్ని అపహరించింది. దిశమ్మలతో ఉన్న ఆమెను చూచి భరద్వాజ మహర్షి అప్పుడు కామించాడు. దిశమ్మల అంటే నగ్నంగా ఉండటం. సో ఇంకా ఆమెను చూసి భరద్వాజ మహర్షి కామించాడు, అంటే ఇష్టపడ్డాడు. ఇంకా ఆ భరద్వాజుడు కుమారావస్థ నుండి బ్రహ్మచారియే. ఆయనకు ఆమెపై మనసు తగులుకొనగానే వీర్యం పతనమైంది. ఆ ఋషి దానిని గిన్నెలోనికి సేకరించాడు. ఆ ధీమంతునకు దాని నుండి ద్రోణుడనే కొడుకు పుట్టాడు. ద్రోణుడు వేదాంగాలు మొత్తం చదివాడు. పృషతుడు అనే రాజు భరద్వాజుని మిత్రుడు. ఆ పృషతునకు కూడా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ద్రుపదుడు. క్షత్రియ శ్రేష్ఠుడైనటువంటి ఆ పార్వతుడు ప్రతిదినము భరద్వాజుని ఆశ్రమానికి పోయి ద్రోణునితో కలిసి ఆడుకునేవాడు, చదువుకునేవాడు. పృషతుడు మరణించగానే ద్రుపదుడు రాజయ్యాడు. ఆ సమయంలోనే పరశురాముడు తన సంపదనంతా దానం చేస్తున్నాడని, తాను అరణ్యాలను వెళ్ళగోరుతున్నాడని ద్రోణుడు విని ఆయన దగ్గరకు పోయి, ద్విజోత్తమ, నేను ద్రోణుడును, డబ్బు కోసం వచ్చానని పలికాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, బ్రాహ్మణ, ఇప్పుడు శరీరం మాత్రం మిగిలింది కాబట్టి ఈ శరీరాన్నో అస్త్రాలనో ఏదో ఒకటి కోరుకో. దట్ మీన్స్ నా దగ్గర ఉన్న విద్యనో లేదా నా శరీరాన్ని కోరుకో, నేను అన్ని దానం ఇచ్చేసాను పరశురాముడు చెప్పాడు. అప్పుడు ద్రోణుడు ఇలా అన్నాడు, అస్త్రాలన్నింటినీ వాటి యొక్క ప్రయోగ ఉపసంహార మంత్రాలతో పాటు తమరు నాకు అనుగ్రహించండి. అస్త్రం ప్రయోగించడం, దాన్ని ఉపసంహరించడం నాకు నేర్పండి. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, అలాగే తీసుకో అంటూ ద్రోణునకు అస్త్ర విద్యను దానం చేశాడు. అప్పుడు ద్రోణుడు వాటిని గ్రహించి ధన్యుడయ్యాడు. ద్రోణుడు పరశురాముని దగ్గర నుండి గొప్పగా ప్రశంసింపబడే బ్రహ్మాస్త్రాన్ని పొంది, పరమానందాన్ని పొంది నరులందరికన్నా గొప్పవాడయ్యాడు. ఆ తర్వాత ప్రతాపశాలి పురుషశ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడు ద్రుపదుని దగ్గరకు పోయి, నేను నీ మిత్రుడును అన్నాడు. అప్పుడు ద్రుపదుడు ఇలా అన్నాడు, శ్రోత్రియుడు కానివాడు శ్రోత్రియునికి మిత్రుడు కాలేడు. రథం లేనివాడు రధికునికి మిత్రుడు కాడు. రాజు కానివాడు రాజునకు మిత్రుడు కాలేడు. ఒకనాటి చెలిమి గురించి ఇప్పుడు ఎందుకు? బుద్ధిమంతుడైనటువంటి ద్రోణుడు ద్రౌపదినిపై పగ సాధించాలనే మనసులో నిశ్చయించుకుని కురువంశస్థుల రాజధాని అయినటువంటి హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ రకంగా ద్రౌపదుడు ద్రోణుడిని అవమానించాక, ఇది ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేశాం. ధీమంతుడైనటువంటి ద్రోణుడు అక్కడికి వెళ్ళగా భీష్ముని వివిధ ధనాలతో పాటు తన పౌత్రులను ఆయనకు శిష్యులుగా అప్పగించాడు. ఆ తర్వాత ద్రోణుడు పాండవులతో పాటు శిష్యులందరినీ కూడా సమావేశపరిచి ద్రౌపదిని యొక్క కష్టాల పాలు చేయదలిచి ఇలా అన్నాడు, అనఘులారా, నేను మీ నుండి కొంత గురుదక్షిణను ఆశిస్తున్నాను. అస్త్ర విద్యలో కృతార్థులయ్యారు కాబట్టి మీరు దక్షిణ ఇవ్వాల్సి ఉంది. నాకు మాట ఇవ్వండి. అలాగే అని అర్జునుడు మొదలుగు మాట ఇవ్వండి అన్నారు. అలాగే అని చెప్పేసి అర్జునుడు మొదలుగు వారన్నారు. చూడండి, పాండవుల గురించి పాండవులకు చెప్తున్నాడు వచ్చినాడు బ్రాహ్మణుడు. సరే, పాండవులంతా కృతాస్తులై గురుదక్షిణ చెల్లించడం నిశ్చయించుకున్న తర్వాత ద్రోణుడు గురుదక్షిణకి మరల ఇలా అన్నాడు, అహిత్యత్ర నగరానికి పృషతుని కుమారుడు ద్రుపదుడు రాజు. అతని నుండి రాజ్యాన్ని కొల్లగట్టి వెంటనే నాకు గురుదక్షిణగా సమర్పించాలి. పాండవులు ధార్తరాష్ట్రులతో కలిసి పాంచాల దేశానికి వెళ్లారు. అప్పుడు కర్ణ, దుర్యోధనాదులు ఇతర క్షత్రియ శ్రేష్ఠులు ద్రౌపదునితో యుద్ధం చేసి ఓడిపోయి వెనుదిరిగారు. ఆ తర్వాత పాండవుల 5 కూడా యుద్ధంలో ద్రౌపదుని ఓడించి అమాత్యులతో సహా బంధించి ద్రోణుని యొక్క సమక్షానికి తీసుకొని వచ్చారు. మహేంద్ర కుమారుడైనటువంటి అర్జునుడు మహేంద్ర పర్వతం వల్ల ఎదిరింపడానివాడు. మహేంద్రుడు దానవులను జయించినట్లు అతడు ద్రౌపదునిపై గెలిచాడు. మహా తేజస్వైనటువంటి అర్జునుని ఆ పరాక్రమాన్ని చూచి ద్రౌపదుని బంధుజనులందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. రాజకుమారులలో అర్జునుడి వంటి పరాక్రమవంతుడు లేడని కొనియాడారు. నేను మరల నీతో మైత్రునే కోరుతున్నాను యజ్ఞసేన, రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడన్నవగా అని చెప్పేసి ద్రోణుడు మరల ద్రౌపదునితో మాట్లాడి అందులో స్వరాజ్యం ద్రౌపదునిది, స్వరాజ్యం ద్రోణుడిది అన్నట్టుగా చేశాడు. అయితే ద్రోణుడు ద్రౌపదునితో ఏమన్నాడు, నీవు గంగానది దక్షిణపు ఒడ్డున రాజుగా ఉండు, ఉత్తర దిక్కునకు నేను రాజును అన్నాడు. దీశైనటువంటి ద్రోణుడు ఇలా పలుకగానే మేటి వీలు కాడిన ద్రౌపదుడు బ్రాహ్మణ సప్తముడైన ద్రోణుడితో ఇలా అన్నాడు, ద్రోణ, అలాగే కానీ మహామతి నీ క్లిష్టమైన రీతిగా మన పూర్వ స్నేహాన్ని శాస్త్రంగా ఉండని
ఈ రీతిగా పరస్పరం మాట్లాడుకొని అరిందమైనటువంటి ద్రోణ ద్రుపదులు పరమోన్నత స్నేహభావంతో యవనస్థానానికి వారు వెళ్ళిపోయారు. ఆ తీవ్ర పరాభవం ద్రుపదుని మనసులో నుండి క్షణకాలం కూడా తొలగిపోవటం లేదు. మానసికంగా శారీరకంగా కూడా ద్రుపదుడు కృషించిపోయాడు. అప్పుడు ద్రుపద మహారాజు అసహనంతో కర్మసిద్ధి గల బ్రాహ్మణోత్తములను అన్వేషిస్తూ బ్రహ్మర్షుల ఆశ్రమాన్నింటిలో కూడా తిరగసాగాడు. కొడుకు కావాలని కోరుతూ శోకాకులిత మనస్కుడై తనకు మంచి బిడ్డలు లేరని ఎప్పుడు విచారిస్తూ ఉండేవాడు. అప్పటికే ఉన్న పిల్లలను కానీ బంధువులను కానీ తనలో నిర్వేదం వలన ద్రుపదుడు సహకరింపగల వారుగా పరిగణించాల. అప్పటికే ఉన్నటువంటి వారిని కూడా పట్టించుకోవాలి. ఇక ద్రోణునిపై పగ సాధించాలని పెద్ద నిట్టూర్పులు విడిచేవాడు. రాజశ్రేష్ఠుడైనటువంటి ద్రుపదుడు ద్రోణాచార్యునికి ప్రతీకారం చేయాలని ప్రయత్నం చేసి కూడా ద్రోణుని యొక్క ప్రభావం, వినయం, అధ్యయనం, చరిత్రం కారణంగా క్షాత్ర బలంతో దానిని సాధించే ఉపాయం కనిపించల. ఆ రాజు ఒకసారి గంగా యమునుల ఒడ్డున సంచరిస్తూ బ్రాహ్మణ నివాస స్థానం ఒక ప్రదేశానికి వచ్చాడు. అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అధ్యయనశీలుడు కానిటువంటి ఒక బ్రాహ్మణుడు అక్కడ కూడా లేడు. ఆ రీతిగా ఆ మహనీయుడు ద్రుపదుడు యాజుడు, ఉపయాజుడిని పేర్లు గల ఇద్దరు బ్రహ్మర్షులను చూశాడు. వారు దీక్షితులు, సమసంపన్నులు, బ్రహ్మస్వరూపులు. ఆ బ్రాహ్మణుడు వేదాధ్యయనంలో లగ్నమైన వారు, కాశ్యప గోత్రులు, సూర్యోపాసకులు, సర్వవిధాల యోగులు, ఋషిశ్రేష్ఠులు. ఆ ఇరువురు శక్తిని గ్రహించిన ద్రుపదుడు ఆలస్యం లేకుండా వారి సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చుకొని ఆహ్వానించాడు. వారిలో చిన్నవాడు ఉపయాజి వ్రతశీలి. ద్రుపదుడు ఏకాంతంలో అతనిని కలిసి కావలసిన అందజేస్తూ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ప్రారంభించాడు. పాదసేవలు చేస్తూ ప్రియంగా మాట్లాడుతూ శాస్త్రోక్త రీతిని పూజిస్తూ ఇలా అడిగాడు, బ్రాహ్మణ, ఉపయాజ, ద్రోణాచార్యుని చంపగల కొడుకు నాకు ఎలా పుట్టగలడు? అది నెరవేరిస్తే తమకు 10 కోట్ల ఆవులను ఇస్తాను. ద్విజోత్తమ, తమ మనసులో మరే కోరిక ఉన్నా తీర్చగలను, కోరినది ఇవ్వగలను. సంశయించిన అవసరం లేదు, అనుమానించొద్దు. ద్రుపదుడు అలా అడగగానే ఆ ఋషి, నేను ఆ పని చేయను అన్నాడు. అయినా ద్రుపదుడు మరలా ఆయనను సేవించడం ఆరంభించాడు. ఆపై 1 సంవత్సరం గడిచిన తర్వాత తగిన వేళలో ఉపయాజుడు ద్రుపదునితో మధుర వాక్కులతో ఇలా అన్నాడు, మా అన్న ఒకసారి అరణ్యంలో సంచరిస్తూ నేలపై రాలి ఉన్న ఒక పన్నుని తీసుకున్నాడు. కానీ దానిని ఎలా శుద్ధి చేయాలో ఆయనకు తెలియదు. అప్పుడు నేను కూడా మా అన్న వెన్నంటి వెళ్తున్నాను. ఆయన చేసిన ఆ అకృత్యాన్ని చూచి నేను ఇలా అనుకున్నాను, అపవిత్ర వస్తువును స్వీకరించడానికి కూడా ఈయన ఎప్పుడు వెనకాడ్డు. పన్నుని చూచి కూడా పాపకారణం కాగల దానిలోని దోషాన్ని గుర్తించలేదు. శుచిత్వాన్ని అశుచిత్వాన్ని పరిశీలించడం లేదు. కాబట్టి ఏ విషయమైనా ఈయన ఇలాగే ఉంటాడేమో. గురుకులంలో ఉండి వేదాధ్యయనం చేస్తూ కూడా అప్పుడప్పుడు ఇతరులను వదిలిపెట్టిన భిక్షను తినేవాడు. పైపెచ్చు సిగ్గు లేకుండా పదే పదే ఆ అన్నంలోని రుచిని మెచ్చుకునేవాడు. దానిని బట్టి ఆలోచిస్తే నా సోదరుడు కేవలం ఫలాసక్తుడని నాకు అనిపించింది. రాజా, నీవు ఆయన దగ్గరికి వెళ్ళు, నీ చేత యాగం చేయించగలడు. ఇది విని ద్రుపద మహారాజు యాజుని మనసులో అసహించుకొని కూడా తన పని ముఖ్యమని ఆలోచించి ఉపయాజుని మాట మేరకు యాజుని ఆశ్రమానికి వెళ్ళాడు. పూజనీయుడైనటువంటి ఆయనను పూజించి ఇలా పలికాడు, స్వామి, తమకు 8,000 ఆవులను ఇస్తాను. నా చేత యాగం చేయించండి. ద్రోణుని మీది పగతో తప్పించిపోతున్న నాకు ఆనందాన్ని కలిగించండి అన్నాడు. ఆ ద్రోణుడు బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు. బ్రహ్మస్త్ర ప్రయోగం అందరినీ మించినవాడు. మిత్రుడు గౌరవించలేదన్న ఆలోచనతో నన్ను పరాభవించాడు. ద్రోణుడు బుద్ధిమంతుడు, కౌరవుల గురువులలో ముఖ్యుడు. ఆయనను మించిపోగల క్షత్రియుడు లోకంలో ఒక్కడు కూడా లేడు. ఆ ద్రోణుని బాణ సమూహాలు శరీరాన్ని, ప్రాణాలను కూడా అపహరించగలవి. ఆయన విల్లు చాలా పెద్దది, 6 మూరల పొడవు గలది. బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షాత్రమే ద్రోణుడు. మహాత్ములైనటువంటి మేటి వీలుకండ్రను ఆయన తేలిగ్గా అణచివేయగలడంలో అనుమానం లేదు. పరశురాముని వలె క్షత్రియులను సంహరించడానికి ఆయన పుట్టినట్లుంది. ఆయన అస్త్రబలం భీకరమైనది, నరులందరూ కలిసి కూడా ఎదిరించరానిది. ఆజ్య హోమంతో జ్వలింప చేయబడినటువంటి అగ్ని వలె ఆయన బ్రహ్మతేజాన్ని ధరించి యుద్ధంలో క్షాత్రధర్మాన్ని ముందుంచుకొని శత్రువులను చుట్టుముట్టి దహించగలడు. ద్రోణాచార్యునిలో బ్రాహ్మణ క్షాత్ర తేజస్సులు 2 ఉన్నా బ్రాహ్మ తేజస్సు కొంచెం ఎక్కువ. కేవలం క్షాత్రబలం కారణంగా నేను ఆయన కన్నా తక్కువ. కాబట్టి బ్రహ్మ తేజస్సు అయినటువంటి మీ శరణం కోరుతున్నానని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది రేపు డిస్కస్ చేద్దాం.